शिवाय। ओम नमो नारायणाय। चतुर्मुख ब्रह्मदेवाय नमः। कर्म निवारण नरदृष्टि निवारण कालभैरवाय नमो नमः। ओम गणानां त्वा गणपतिगं अवामहे कविं कवीनापवस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणस्वत आनशृण्वन् नोतभिस्सेदसादनगुं श्रीमहागणाधिपतये नमः। हरिः ओं। మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా అందరికన్నా ముందుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. అందరికీ శుభాలను జయాలను ప్రసాదించాలని మనసారా విఘ్నేశ్వర స్వామిని కోరుకుందాం. 16/8/2025 నుండి 31/8/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో గురువు మరియు శుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో రవి మరియు కేతు సంచార స్థితి, కన్యరాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు శ్రావణమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి పూజ చేయడం వలన అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఏడాది తర్వాత శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారము చేయడము, 12 సంవత్సరముల తర్వాత గురువుతో కలిసి శుక్రుడు మిథున రాశిలో సంచారం చేయడము యోగదాయకం. కనుక మేషరాశి వారు తల్లిదండ్రులతో గురువులతో సత్ప్రవర్తనగా ఉండడము, పై అధికారులతో సహా ఉద్యోగస్తుల యొక్క సలహాలు సూచనలు పాటించినట్లయితే విపరీతమైన ధనయోగం కలిగి ఐశ్వర్యం ఆనందం వారి సొంతం కాబోతుంది. అలాగనే స్థిరాస్తులు చరాస్తులు బంగారు ఆభరణాలు షేర్లు ఇంటి స్థలాలు కొనుగోలు విషయంలో అద్భుతమైన విజయం మేషరాశి వారి సొంతం కాబోతుంది. అలాగనే అర్ధాష్టమ బుధుడు కారణం వలన అన్నీ యోగించినట్టు కనపడుతూ ఉంటాయి. కానీ తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. సద్బుద్ధి చేత సద్జ్ఞానం చేత సత్ప్రవర్తన చేత చేస్తున్న పనులలో సత్ప్రవర్తన ధర్మ మార్గంగా ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మేషరాశి వారి సొంతం. సంతాన స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో సంచారం చేయడము యోగదాయకం. నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు అభివృద్ధి, పిల్లలను ఉన్నతమైనటువంటి కెరీర్లోకి తీసుకెళ్ళాలి, స్థిరాస్తులు చరాస్తులు ఫ్యాక్టరీలు కర్మాగారాలు షాపులు వాళ్ళను జీవితంలో స్థిరపరచాలి అనేటువంటి తల్లిదండ్రుల కోరిక నెరవేరబోతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా 6వ స్థానంలో కుజ భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం వలన గృహంలో ఉద్యోగంలో వ్యాపారంలో అనంతమైన లాభం రావడము, వచ్చినటువంటి వాటితో సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు అన్నదాన కార్యక్రమాలు స్థిరాస్తులు ఇంటి స్థలాలు షేర్లలో లాభాలు వస్తూ ఉన్నతమైన జీవితాన్ని మేషరాశి వారు పొందబోతున్నారు. ఇది లాభస్థానంలో రాహు ఉండడం యోగదాయకం. ఒకవైపు ఏలనాటి శని జరుగుతూ ఉండగా ఒకవైపు రాశిలోనే రవి సంచార స్థితి ఉన్నప్పుడు తన కోపమే తన శత్రు అన్నట్టుగా కోపానికి దూరంగా ఉండగలగాలి. నీటితో నిప్పుతో దయచేసి చెలగటమాడవద్దు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కనుక
శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి అమ్మవారికి వీలైనంత వరకు ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయడం, ఎరుపు కుంకుమను అర్చన చేసినటువంటి వాటిని మీ నుదుట లలాట స్థానంలో పెట్టుకోవడం వల్ల యోగదాయకము అని చెప్పి గమనించాలి. ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖున శ్రావణ మాస బహుళ అష్టమి శనివారము భరణి నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామి వారికి స్మరణ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని అష్టోత్తరం చెప్పుకొని కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన గృహంలో లక్ష్మీదేవి నిత్యము సంచరిస్తుందని చెప్పి కూడా గమనించాలి. 23వ తారీఖున శ్రావణ మాస అమావాస్య శనివారము మఖా నక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ, వీలైతే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అది ఏ కాకుండా మనకు భాద్రపద మాసము ప్రారంభం కూడా అవుతుంది 24వ తారీఖు నుంచి. 27వ తారీఖున వినాయక చవితి పండగ మనకు. కనుక మనమందరము కూడా ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా విఘ్నేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి బుధవారం రోజు రావడం, విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి హస్తా నక్షత్రంలోనే ఈ సంవత్సరము వినాయక చవితి ప్రారంభం అవుతుంది. కనుక మనమందరము కూడా మట్టి గణపతిని పూజ చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, కలుషితం లేని చెరువులను కాపాడుకుందాం, భావితరాలకు మంచి చెరువులను కుంటలను అందజేసే మానవ ప్రయత్నం చేద్దామని మనసారా మనం కూడా కోరుకుందాం. ఈ విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులో కలగాలంటే మనం ఇంకనూ ఏం చేయగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు ఇంటిలో లక్ష్మీదేవి యొక్క పూజ స్మరణ, కాళభైరవ స్వామికి కూష్మాండ దీపము, విఘ్నేశ్వర స్వామి వారిని మనం యథాశక్తిగా గృహంలో పూజ చేసుకోవడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలరు. అలాగనే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలుసుకోగలగాలి. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి క్లుప్తంగా సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయేటువంటి ఇబ్బందుల్ని ముందే పసిగడదాం, వాటిని సునాయాసంగా అధిగమిస్తూ అన్నింటా విజయం సాధించాలని మనసారా కోరుకుందాం. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, అలాంటి బటన్ కూడా తెలియజేస్తూ ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.